హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు మారుతి ప్రసాద్. ఈరోజు టాపిక్ వచ్చి హెచ్సిఎఫ్లో బేసిక్స్ చూసుకుందాం. బేసిక్స్లో 3 టైప్స్ ఉంటాయి: ట్రెడిషనల్ మెథడ్, డివిజన్ మెథడ్, షార్ట్కట్ మెథడ్. 3 ఉంటాయి. మొదటగా ట్రెడిషనల్ మెథడ్ తీసుకుందాం. ఎల్సిఎంలో అయితే మనం మల్టిపుల్స్ తీసుకుంటాం. ఇక్కడ ఫ్యాక్టర్స్ అంటే భాజకాలు. అంటే ఎలా? ఇప్పుడు ఉదాహరణకి 8, 12, 18 యొక్క హెచ్సిఎఫ్ తీసుకుందాం. 8కి ఫ్యాక్టర్స్ రాసుకుందాం. 8 ఫస్ట్ 8తో 8 4 2 8, 2 4 8, 1 8 8. అదేవిధంగా 12కి 6, తర్వాత 12 4 3 12, 3 4 12, 2 6 12, 1 12 12. అదేవిధంగా 18కి ఫ్యాక్టర్స్. 18కి వచ్చి 9 2 18, 6 3 18, 3 6 18, 2 9 18, 1. దీనిలో కామన్గా ఏ నెంబర్ అయితే ఉంటుందో ఫస్ట్ 8 తీసుకుందాం. 8 అన్నిట్లోనూ కామన్ ఉందా లేదు. అదేవిధంగా 4 ప్రతి దాంట్లో కామన్ ఉంది కాబట్టి 4 కామన్ ఉందా? 4 కూడా లేదు, అది కూడా కాదు. 2 కామన్ ఉంది కదా, 2 దీంట్లో కామన్ ఉంది, 2 దీంట్లో కామన్ ఉంది, 2 దీంట్లో కామన్ ఉంది. కాబట్టి 8 12 18కి వచ్చి 2 ఈజ్ ద ఎల్సిఎం. అదేవిధంగా మనం డివిజన్ మెథడ్ తీసుకుందాం. డివిజన్ మెథడ్లో 8 12 18, 8కి వచ్చి ఫస్ట్ 8 to 12 ఇలా 3 నెంబర్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ 2 నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత ఆ 2 నెంబర్స్కి వచ్చిన హెచ్సిఎఫ్ని థర్డ్ నెంబర్తో ఫైండ్ అవుట్ చేయాలి. ఉదాహరణకి 8 to 12 తీసుకుందాం. ఈ రెండింటికి హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే 8 to 12 ఈ విధంగా రాసుకోవాలి. 8 1 8 అంటే 4 ఉంటుంది. తర్వాత ఈ 4ని ఈ 8ని డివైడ్ చేయాలి. అదేవిధంగా 4 ఇక్కడ 8 రాసుకోవాలి, ఈ 8 ఇక్కడ రాసుకోవాలి. 4 2 8. అలా ఎంతవరకు చేయాలంటే 0 వచ్చేంతవరకు చేయాలి. 0 వచ్చిందనుకోండి, అప్పుడు ఇక్కడ ఉన్నది హెచ్సిఎఫ్ అవుతుంది. ఇక్కడ 4 ఉంది కాబట్టి 8కి 12కి హెచ్సిఎఫ్ వచ్చి 4. ఇప్పుడు 8కి 12కి వచ్చింది, 18కి కనుక్కోవాలి. 18కి కనుక్కోవాలంటే 4 ఆల్రెడీ హెచ్సిఎఫ్ వచ్చింది కదా, ఆ 4తో 18ని 4కి 18కి హెచ్సిఎఫ్ చూడాలి. 4తో ఫస్ట్ 4 4 16, 2 రిమైండర్ వచ్చింది. మళ్ళీ 0 వచ్చేంతవరకు చేయాలి కాబట్టి 4 ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ 4 వేసుకోవాలి. 2 2 4 వేస్తే 0. ఫైనల్గా షార్ట్కట్ మెథడ్ బిలో 100 ఉండేదానికి చేస్తే ఈజీగా వస్తుంది అనమాట. అదే అబవ్ 100 అయితే మనం డివిజన్ మెథడ్ ఫాలో అయితే ఈజీ అవుతుంది. షార్ట్కట్ మెథడ్లో ఎల్సిఎం అయితే ఇప్పుడు సపోజ్ 8 12 18 ఎల్సిఎం అంటే ఫస్ట్ 18 తీసుకుంటాం. 18 అన్నిటితోన మల్టిప్లై అవుతుందా లేదు చూస్తాం. 18 కాకుండా నెక్స్ట్ 36 అన్నిటితోనూ డివైడ్ అవుతుందా లేదు చూస్తాం. అలా చేస్తూ ఉంటాం. అదే ఇక్కడ హెచ్సిఎఫ్లో అయితే స్మాల్ నెంబర్ తీసుకుంటాం. దాని యొక్క ఫ్యాక్టర్స్ తీసుకుంటాం. ఫస్ట్ 4 అనుకోండి, 4తో 12 డివైడ్ చేయొచ్చు. అదే 18ని డివైడ్ చేయలేము. అదేవిధంగా నెక్స్ట్ 4 తర్వాత 2తో 12 పోతుంది, తర్వాత 18 కూడా డివైడ్ అవుతుంది. కాబట్టి 2 ఈజ్ ద హెచ్సిఎఫ్. బిలో 100కి అయితే షార్ట్కట్ మెథడ్ వాడండి. అబోవ్ 100కి అయితే డివిజన్ మెథడ్ అయితే మనకి ఈజీగా వస్తుంది. ఈ క్లాస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరికైనా అవసరమైతే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉంటే ఇందులో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.